ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గర పడుతూ ఉండటంతో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు స్పీడ్ పెంచారు. ఇప్పటికే 94 మంది అభ్యర్థులతో మొదటి జాబితాను విడుదల చేసిన చంద్రబాబు తాజాగా రెండో జాబితాను విడుదల చేశారు. గురువారం చంద్రబాబు 34 మందితో రెండో జాబితాను విడుదల చేశారు. నరసన్నపేట టీడీపీ అభ్యర్థిగా బొగ్గు రమణమూర్తి, మాడుగుల టీడీపీ అభ్యర్థిగా పైలా ప్రసాద్, గాజువాక టీడీపీ అభ్యర్థిగా పల్లా శ్రీనివాస్, చోడవరం టీడీపీ అభ్యర్థిగా కేఎస్ఎన్ఎస్ రాజు, ప్రతిపాడు టీడీపీ అభ్యర్థిగా వరుపుల సత్యప్రభ, రాజమండ్రి రూరల్ గోరెంట్ల బుచ్చయ్య చౌదరి, దెందులూరు చింతమనేని ప్రభాకర్, పెదకూరపాడు హాస్య ప్రవీణ్ కుమార్, గిద్దలూరు అశోక్ రెడ్డి, రామచంద్రాపురం వాసంశెట్టి సుభాష్, కొవ్వూరు ముప్పిడి చంద్రశేఖర్, గోపాలపురం మద్దిపాటి వెంకట్రాజు, గుంటూరు పశ్చిమ పిడుగురాళ్ల మాధవి, గుంటూరు తూర్పు మహమ్మద్ నజీర్, గురజాల ఎరపతనేని శ్రీనివాసరావు, కందుకూరు ఇంటూరి నాగేశ్వరరావు, మార్కాపురం కందుల నారాయణ రెడ్డి, ఆత్మకూరు ఆనం రామనారాయణ రెడ్డి, కొవ్వూరు వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి, వెంకటగిరి కురుగొండ్ల లక్ష్మీప్రియ, కమలాపురం పుత్తా చైతన్యరెడ్డి, ప్రొద్దుటూరు వరదరాజుల రెడ్డి, నందికొట్కూరు గిత్తా జయసూర్య, ఎమ్మిగనూరు జయనాగేశ్వరరెడ్డి, మంత్రాలయం రాఘవేంద్రారెడ్డి, పుట్టపర్తి పల్లె సింధూరారెడ్డి, కదిరి కందికుంట యశోదాదేవి, మదనపల్లి షా జహాన్ బాషా, పుంగనూరు చల్లా రామచంద్రారెడ్డి, చంద్రగిరి పులవర్తి వెంకటమణి ప్రసాద్, శ్రీకాళహస్తి బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి, సత్యవేడు కోనేటి ఆదిమూలం, పూతలపట్టు డాక్టర్ కలికిరి మురళీమోహన్ ఈ పేర్లు ప్రకటించడం జరిగింది.